పోలీసులు చేపట్టిన గ్రీన్ ఛానల్ విజయవంతమైంది. ఒక నిండు ప్రాణాన్ని పోలీసులు కాపాడారు. మానవత్వాన్ని చాటుకుంటూ చేపట్టిన ఆపరేషన్ గ్రీన్ ఛానల్ ను అత్యంత వేగంగా అమలు చేశారు పోలీసులు. తొలుత బెంగళూరు నుంచి ప్రాణదాత ఇచ్చిన ఊపిరితిత్తులను ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించారు. తర్వాత శంషాబాద్ విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్లో ఉన్న కిమ్స్ ఆసుపత్రికి ఈ ఊపిరితిత్తులను చేర్చారు. సాధారణంగా శంషాబాద్ నుంచి కిమ్స్ ఆసుపత్రికి వెళ్లాలంటే గంటన్నరకు పైగా సమయం పడుతుంది. కానీ బాధితుడికి సకాలంలో శస్త్రచికిత్స జరగాలన్న లక్ష్యంతో ట్రాఫిక్ పోలీసులు 35 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 20 నుంచి 30 నిమిషాల్లోనే పూర్తి చేశారు. ఈ అంబులెన్స్ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ సిగ్నల్స్ క్లియర్ చేశారు. 1 నిమిషం ఆలస్యమైనా ఒక ప్రాణం పోయే ప్రమాదం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో వాహనదారులు సహకరించేలా పోలీసులు ప్లాన్ను విజయవంతం చేశారు. ఒక నిండు ప్రాణాన్ని కాపాడే ప్రయత్నాన్ని పోలీసులు చేసినటువంటి ఆపరేషన్ సక్సెస్ అయింది. హైదరాబాద్ పోలీసులు చేపట్టిన గ్రీన్ ఛానల్ విజయవంతమైంది. ఒక నిండు ప్రాణాన్ని పోలీసులు కాపాడారు. మానవత్వాన్ని చాటుకుంటూ చేపట్టిన ఆపరేషన్ గ్రీన్ ఛానల్ను అత్యంత వేగంగా అమలు చేశారు. ఆపరేషన్ గ్రీన్ ఛానల్ అంటే ఆ ప్రాణానికి కావాల్సినటువంటి అవయవాల్ని ఎక్కడా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కిమ్స్ ఆసుపత్రి వరకు ఎక్కడ ఎటువంటి ట్రాఫిక్ తగలకుండా మొత్తం ట్రాఫిక్ అంతా క్లియర్ చేశారు. హైదరాబాద్ పోలీసులు ఆపరేషన్ గ్రీన్ ఛానల్ని అత్యంత వేగంగా అమలు చేశారు. తొలుత బెంగళూరు నుంచి ప్రాణదాత ఇచ్చినటువంటి లంగ్స్ని బెంగళూరు నుంచి తీసుకొచ్చారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్టుకు విమానంలో వచ్చాయి ఆ లంగ్స్. అక్కడి నుంచి హైదరాబాద్కు చేరుకున్న తర్వాత కేవలం 22 నిమిషాల్లోనే శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆ లంగ్స్ని బయటికి తీసుకొచ్చి అక్కడ రెడీగా సిద్ధంగా ఉన్నారు. అంబులెన్స్తో సిద్ధంగా ఉన్నారు అక్కడ సిబ్బంది. వెంటనే అక్కడి నుంచి ఆ ఎయిర్పోర్ట్ నుంచి అంబులెన్స్లో ఎక్కించేశారు. అక్కడి నుంచి కేవలం 22 నిమిషాల్లోనే సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు ఆ లంగ్స్ని. బెంగళూరు నుంచి వచ్చినటువంటి లంగ్స్ చాలా అత్యంత వెల కట్టలేనివి. నిజానికి ఇటువంటి వాటికి వెల కట్టలేము, దానికి ఎంత విలువ అని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ఒక నిండు ప్రాణాన్ని కాపాడేటువంటి ప్రయత్నం విజయవంతం కావడం, అనుకున్న సమయానికి అక్కడికి చేరుకోవడం అనేది నిజంగా పోలీసులు చేసినటువంటి ప్రయత్నానికి, వాళ్ళు చూపించినటువంటి తెగువకు, వాళ్ళు చూపించినటువంటి చొరవకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. బెంగళూరు నుంచి హైదరాబాద్కు గ్రీన్ ఛానల్ ద్వారా ఒక ఆర్గాన్ని తీసుకొచ్చారు. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి లంగ్స్ ఆర్గాన్ చేరుకుంది. సో దీనికి హైదరాబాద్ పోలీసులు గ్రీన్ ఛానల్ ద్వారా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. సో కొద్దిసేపటి క్రితం చేరుకుంది. అయితే అంబులెన్స్ డ్రైవర్ ఉన్నారు. ఆ లంగ్స్ని క్షణాల్లోనే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కిమ్స్ ఆసుపత్రి వరకు కూడా చేర్చిన అంబులెన్స్ డ్రైవర్. ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎంత టైం పట్టింది ఎగ్జాక్ట్లీ ఎయిర్పోర్ట్ నుంచి? ఎట్లా గ్రీన్ ఛానల్ ట్రాఫిక్ ఇదంతా? మంచిగానే ఇచ్చారు, చాలా సపోర్ట్ ఇచ్చారు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. మాకు ఇక్కడ చేరుకోనికి మాకు 20 to 25 minutes టైం పట్టింది అంతే. చాలా సపోర్ట్ చేసారు పోలీసు వాళ్ళు కూడా, అండ్ పబ్లిక్ కూడా చాలా సపోర్ట్ చేసింది. ఎటువంటి మాకు ఆటంకం రానియకుండా మంచిగానే సపోర్ట్ చేసింది. మీకు అంటే ఎప్పుడు చెప్పారు ఇది లంగ్స్ అందులో ఏ ఆర్గాన్ ఉంది అనేది ఏంటనేది? మీకు ఆర్గాన్ బుకింగ్ ఉందని చెప్పి మాకు 10:30కి మాకు చెప్పారు. 1 o'clock ఇట్లా ఎయిర్పోర్ట్లో ఉండాలని చెప్పి 1 o'clock వరకు మేము ఎయిర్పోర్ట్లో ఉన్నాము. 2:10 వరకు ఆర్గాన్స్ వచ్చినాయి. ఫ్లైట్ అండి, బై ఫ్లైట్ వచ్చింది కదా. మీ పేరేంటి? మీరు గతంలో ఎప్పుడైనా ఇట్లా ఏదైనా ఆర్గాన్ తీసుకొచ్చారా? అట్లా ఎక్స్పీరియన్స్ ఉందా? ప్రస్తుతానికి ఇప్పుడైతే చాలా రోజుల నుంచి అయితే నేనే తీసుకొని వస్తున్నా, ఒక 1 month నుండి అయితే. శ్రవణ్. నేను ఈ డ్యూటీ 2.5 years నుండి చేస్తున్నా. 1 month గా కూడా చేసామంటున్నారు కదా మీరు గతంలో? అంటే రెగ్యులర్ గా ఒక్కో పర్సన్ అనే ఉండదు, అందరూ మా పైలట్స్ అందరూ వెళ్తారు.
అంటే స్పెషల్ అంబులెన్స్ డ్రైవర్లలో ఈ ఆర్గాన్ తీసుకురావడానికి స్పెషల్ గా ఏమైనా ఉంటుందా, ట్రైనింగ్ ఏమైనా ఉంటుందా? ట్రైనింగ్ అంటే ఇక మా ఎక్స్పీరియన్స్ అంటే ఇక నడిపించే బట్టి ఉంటుంది. ఇక కొంతమంది ఉన్నారు ఎక్స్పీరియన్స్ పర్సన్, వాళ్ళని మాత్రమే చూస్ చేసుకొని కంపెనీ పంపిస్తుంది, అందరినీ పంపించదు. ఇంతకుముందు ఏదైనా ఆర్గాన్ తీసుకొచ్చారా ఇట్లా, అప్పుడు ఎట్లా అనిపించింది? అప్పుడు కూడా సేమ్ ఇట్లానే సపోర్టివ్గా ఉన్నాడు. ఇప్పటికి ఒక 10-15 తీసుకొని వచ్చిన, 10-15 ఆర్గాన్ తీసుకొని వచ్చిన. ఇంతకుముందు ఏ ఆర్గాన్? ఎక్కువ మార్క్ అయితే లంగ్సే వచ్చింది, ఎక్కువ మార్క్ అయితే మేము తీసుకొచ్చింది లంగ్స్. ఇట్లా అంబులెన్స్ లో తీసుకొచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి కిమ్స్ వస్తుంది కదా, డాక్టర్స్ మీకు ఏమైనా జాగ్రత్తలు చెప్తారా ఎట్లా తీసుకురావాలి అంటే? ఇప్పటికైతే అలాంటి ఏం లేదు. ముందు ట్రైనింగ్ ఇచ్చినుండే, అంటే ముందు క్లాసెస్ చెప్తుండే ఇట్లా ఉండాలా, ఇట్లా చేయాలా అని చెప్పి, దాని ప్రకారంగా మేము ఫాలో అవుతున్నాం. ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ఒక ప్రాణాన్ని రక్షించడానికి, ఒక అవయవాన్ని మీరు క్షణాల్లో, అంటే ఎక్కువ సమయం లేట్ లేకుండా క్షణాల్లో చాలా ఫాస్ట్ గా తీసుకొస్తున్నారు. సో దాని ద్వారా ఒక ప్రాణం నిలబడుతుంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఆల్మోస్ట్ హ్యాపీగానే ఫీల్ అవుతాము. సక్సెస్ వచ్చిందంటే ఇంకా మా హ్యాపీయే కదా. ఇంకొక ప్రాణం కాపాడుతున్న ఫీలింగ్ అనిపిస్తుంది. ఫీల్ అవుతారా? మీ ఇంట్లో వాళ్ళకు చెప్పుకుంటారా నేను అంబులెన్స్ డ్రైవర్, ఈ రోజు గ్రీన్ ఛానల్ అంటే జనరల్ గా ఎవరైనా చెప్తాం, ఇంట్లో చెప్తాము, ఇట్లా ఉండే ఇవాళ ఈ డ్యూటీలో ఇట్లా అయిందని చెప్పి చెప్తాము. ఇంతకుముందు చాలా ఆర్గాన్స్ మీరు తీసుకొచ్చారు కదా, అందులో అన్ని సక్సెస్ అయ్యాయా? ఇట్లా వాటికి సంబంధించి ఆల్మోస్ట్ 100% మేము అన్ని సక్సెస్ఫుల్ గానే తీసుకొని వచ్చినాం. ఇక్కడనే కాదు, విజయవాడ నుండి కానీ, కర్నూలు కానీ అట్లున్నా కూడా మేము సక్సెస్ఫుల్ గానే తీసుకొచ్చినాం. ఇప్పటిదాకా మేము తీసుకొచ్చిన ఆర్గన్ ఫెయిల్ అయిందా లేనే లేదు. లంగ్స్ వస్తాయా? ఎందుకంటే హార్ట్, లివర్ కావచ్చు, హార్ట్ కూడా ఎక్కువ లంగ్స్ ఎక్కువ వస్తాయి. లంగ్స్ ఎప్పుడన్నా హార్ట్ వస్తుంది, ఎప్పుడన్నా ఒకసారి హార్ట్ వస్తుంది. ఇప్పటికైతే అలాంటిది నేను తీసుకురాలి. వేరే మా పైలట్ వెళ్ళిండు, అది సక్సెస్ఫుల్ గానే తీసుకొని వచ్చిండు. మీరేం చెప్తారు? అంటే ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటారు అంబులెన్స్ లో తీసుకొచ్చేటప్పుడు? మీరు ఒక టెక్నికల్ గా అందులో ఉంటారు కాబట్టి ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటారు? ప్రికాషన్స్ అంటే పర్టికులర్ గా ఏమి ఉండదు సార్. సో బేసికలీ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ తో మేము కోఆర్డినేట్ అవుతూ ఉంటాము. కంట్రోల్ రూమ్ తో కోఆర్డినేట్ అవుతూ ఉంటాం. సో మా వేరే అబౌట్స్ అడుగుతారు, ఎక్కడున్నాము, రీచ్ అయ్యామా, ఏ పర్టికులర్ పొజిషన్ లో ఉన్నాము అని చెప్పి. దాని ప్రకారం మాకు ట్రాఫిక్ అనేది క్లియర్ అయిపోతూ ఉంటుంది. సో దట్ ఫ్రీ ఫ్లోగా వచ్చేస్తాం, మాకు ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉండదు. అందులో ఒక డాక్టర్ కూడా ఉంటారా లోపల? ఆర్గానిక్ సంబంధించిన డాక్టర్ ఉంటారు. తీసుకుని వెళ్ళారా? తీసుకుని వెళ్ళారు డాక్టర్ తో పాటు వెళ్తుంది. డాక్టర్ తో పాటు. ఎట్లా ప్యాకెట్లా చేస్తారు? దానికి ఎట్లాంటి? దానికి ఒక సెపరేట్ వైటల్ బాక్స్ ఉంటుంది అన్నమాట. సో ఆ వైటల్ బాక్స్ లో పెట్టుకుని షిఫ్ట్ చేసుకుంటారు. మీరు కూడా ఎన్నోసార్లు ఇట్లాంటి దాంట్లో గ్రీన్ ఛానల్ ద్వారా ఆర్గాన్ తీసుకొచ్చి ఉంటారు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఒక ప్రాణాన్ని కాపాడే? ఇది మా డ్యూటీ, రెస్పాన్సిబిలిటీస్. ఆఫ్ కోర్స్ చాలా ఫీల్ ప్రౌడ్, ఫీల్ గుడ్ అన్నమాట. మంచిగా అనిపిస్తుంది. ట్రాఫిక్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు ఎయిర్పోర్ట్ నుంచి. వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. చాలా లైక్ ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ 20 minutes లో రావడం ఇస్ హైలీ ఇంపాసిబుల్ ఉన్న ట్రాఫిక్ తో. బట్ అర్థం చేసుకోండి, 20-25 minutes అంటే ఇట్ వాస్ వెరీ క్లియర్. మాకు ఏం అబ్స్ట్రక్షన్ రాలేదు, ప్రాపర్ కోఆర్డినేషన్ ఉండే. సో ఈజీగా మూవ్మెంట్ అయిపోయింది వెహికల్. థ్యాంక్ యూ. సో ఇది గ్రీన్ ఛానల్ ద్వారా కేవలం 20 నుంచి 25 నిమిషాల్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సికింద్రాబాద్ మినిస్టర్లో ఉన్నటువంటి కిమ్స్ ఆసుపత్రికి లంగ్స్ ఆర్గాన్ని తీసుకొచ్చారు. సో ఇక్కడ డ్రైవర్, టెక్నీషియన్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఆర్గాన్ అనేది తీసుకురావడంలో తమ పాత్ర ఉండడం, ఒక ప్రాణాన్ని కాపాడినట్లుగా మేము ఫీల్ అవుతున్నాం అంటూ కూడా వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి క్షణాల్లోనే ఆర్గాన్ని కిమ్స్ ఆసుపత్రికి చేర్పించడంలో, ఒక ప్రాణాన్ని కాపాడడంలో పోలీసులు కూడా బాధ్యత వహించారు. మేము కూడా ఎంతో బాధ్యతగా ఇది ఫీల్ అవుతున్నాం అంటూ కూడా అంబులెన్స్ డ్రైవర్తో పాటుగా అందులో ఉన్నటువంటి టెక్నీషియన్ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శంకర్రావుతో కలిసి సాగర్, బిగ్ టీవీ.